హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్ తెలుగుకి స్వాగతం. 23 జూలై ఈరోజు మార్కెట్ విశేషాలు. బడ్జెట్ దెబ్బకు కుప్పకూలిన మార్కెట్. ఎన్టీపీసీ అండ్ బెల్ జాయింట్ వెంచర్ 800 మెగావాట్స్ ప్లాంట్ సుజలాన్ అప్పర్ సీల్ వేశారండి. ఈరోజు రిజల్ట్స్ వచ్చే చాలా బాగున్నాయి కూడా. రైల్స్ అండ్ డిఫెన్స్ సెక్టర్ షేర్స్ ఫుల్ డౌన్ అండి. ముందుగా ఈ బడ్జెట్లో ముఖ్యంగా ఎన్టీపీసీ బెల్ బాగా లబ్ధి పొందాయండి. ఏయుఎస్సి థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏ జాయింట్ వెంచర్ బిట్వీన్ ఎన్టీపీసీ అండ్ బెల్ విల్ సెటప్ ఏ ఫుల్ స్కేల్ 800 మెగావాట్ కమర్షియల్ ప్లాంట్. కాబట్టి ఈ షేర్లని మీరు లాంగ్ టర్మ్ తీసుకుంటే చాలా బాగా ఎదుగుతాయండి. కాబట్టి ఎన్టీపీసీ బెల్ మీరు కొనుక్కోవచ్చు. ఈరోజు కూడా ఈ రెండు 2% వరకు హైక్ అయ్యాయి. కాబట్టి ఈ షేర్స్ని మీరు హోల్డ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కొంచెం బెనిఫిట్స్ ఇచ్చారండి. అప్ టు 3 lakhs వరకు ట్యాక్స్ అనేది లేదు. 3 నుంచి 7 lakh వరకు 5% ఛార్జ్ చేస్తారండి. ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా 7 నుంచి 10 వరకు 10% అండి. 10 నుంచి 12 వరకు 15% అండి. 12 నుండి 15 వరకు 20% అండి. అబౌవ్ 15 lakhs ఎవరైనా సరే 30% కట్టాల్సిందే కంపల్సరీగా. ఇది మనకి ఇన్కమ్ ట్యాక్స్లో ఇచ్చిన బెనిఫిట్ అండి. ఈ క్యాపిటల్ గెయిన్స్ మీద మనకి ట్యాక్సేషన్లోనే రిడక్షన్ వచ్చిందండి. ముఖ్యంగా షార్ట్ టర్మ్లోనే 30 వరకు ఉండేది కాబట్టి దాన్ని 20 వరకు చేశారు. అంటే 10% రిడక్షన్ ఇచ్చారండి. లాంగ్ టర్మ్ మీద 15 ఉండేది, అది 12.5కి వచ్చింది. అంటే 2.5% రిడక్షన్ ఇచ్చారండి, తగ్గించారన్నమాట. ఇది ఒకటి బెనిఫిట్ అంతే. ఇంకా చెప్పుకోదగ్గ బెనిఫిట్స్ అంటే షేర్ మార్కెట్కి సంబంధించి పెద్దగా ఏం లేవు. రెన్యూబుల్ ఎనర్జీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ కూడా చేస్తున్నారు. కాబట్టి రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన షేర్స్ ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. పవర్కి సంబంధించినవి కూడా. కస్టమ్ డ్యూటీ అనేది 6% వరకు తగ్గించారండి, గోల్డ్ మీద, సిల్వర్ మీద. అదేవిధంగా ప్లాటినం మీద కూడా తగ్గించారు. కాబట్టి దీనివల్ల గోల్డ్కి సంబంధించిన, సిల్వర్కి సంబంధించిన షేర్స్ అన్నీ కూడా బాగా బెనిఫిట్ పొందుతాయండి. నెక్స్ట్ అవి కూడా మీరు టార్గెట్ పెట్టుకోండి, వాటిల్లో కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు అన్నమాట. ఇకపోతే ఈరోజు బీఎస్సీ సెన్సెక్స్ 73.04 పాయింట్లు డౌన్ అయిందండి. 80,429.04 దగ్గర క్లోజ్ అయింది. అదేవిధంగా నిఫ్టీ 50 30.20 పాయింట్లు తగ్గిందండి. ఇది 24,479.05 దగ్గర క్లోజ్ అయిందండి. ఇకపోతే ఈరోజు మార్కెట్లో ఓన్లీ గెయినర్స్ అండ్ లాసర్స్ వాళ్ళ కోసమే మాట్లాడుకుందాం. అందులో ఈ గెయినర్స్ అనేవాళ్ళు అగ్రిటెక్ 20% ఇంక్రీజ్ అయిందండి. గ్రావిటా 18.36%. నిన్నే దీనికోసం ఏదో మాట్లాడుకున్నాం మనం, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి అనుకున్నాం మనం. 18.36% పెరిగింది అది. టీబీజెడ్ 15.29%. సోనం లిమిటెడ్ 15.16%. ఈఎంఎస్ లిమిటెడ్ 14.28%. అస్ట్రాజెన్ 13.17%. ఎన్ఐఐటి లిమిటెడ్ అంటే నిట్ లిమిటెడ్ 13.05%. ఎస్ఐఎల్ 12.57%. టీమ్ లీజ్ 12.22%. పిఓసిఎల్ 11.71%. ఇవన్నీ ఇంక్రీజ్ అయ్యాయండి. ఇందులో బాగా అంటే 20% అప్పర్. రాధికా జ్యువెలర్స్ 11.54%. ఎక్సిటా 11.33%. ఇండియన్ హ్యూమ్ 10.69%. జెన్సిస్ 10.28%. చెంఫాబ్ 10%. కేసీపీ 10%. మోక్ష్ 9.99%. నెట్వర్క్ 18 9.99%. ఎంటీఎన్ఎల్ 9.99%. ఇది నిన్నే మనం చెప్పుకున్నామండి. అంటే ఈ షేర్ అనేది మొత్తం ఇంతవరకు లాసుల్లోనే ఉంది, కానీ హెవీగా రోజు అప్పర్ సీల్ వేస్తున్నారండి. ఇది 83.87%, 87కి రీచ్ అయిపోయింది ఆల్రెడీ. ఇది తర్వాత నగరీక్ ఎక్స్ప్రెస్
9.98%. ఇవి ఈరోజు టాప్ గైనర్స్ అండి. ఇందులో ఎంటీఎన్ఎల్ నిన్న ఆల్రెడీ వీడియో కూడా చేశాను. చాలా అంచనా లేకపోతే టాప్ లాసర్స్. ఇన్వెంట్ ఆర్ఈ 20.73%. ఇది చాలా చిన్న షేరు, దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత రానే ఇంజిన్ 7.85%. ఇర్కాన్ 7.46%. ఇది రైల్వేకి సంబంధించిన షేర్, ఇది బాగా డౌన్ అయింది, దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేసుకోండి. ఎన్ఈసిసి లిమిటెడ్ 7.13%. ఆర్సిఎఫ్ 7.1%. రుచి ఇన్ఫ్రా 6.98%. మాన్క్యూ 50 6.88%. ఎస్సిఐ 6.75%. బీవీసీఎల్ 6.73%. సైబర్ మీడియా 6. అరీస్ 6.47%. ఎన్ఎఫ్ఎల్ 6.37%. మాలు పేపర్ 6.27%. ఫ్యాక్ట్ 6.17%. 3P ల్యాండ్ 6.12%. శ్రెనిక్ 6.1%. ఎంఎంపి 5.88%. జేఎస్ఎఫ్బి 5.81%. మానపురం 5.7%. ఏఎంఎన్ ప్లాస్ట్ 5.65%. ఈ టాప్ లాసర్స్, టాప్ గైనర్స్ అన్నీ కూడా బాగా అబ్జర్వ్ చేస్తుండండి. రోజు చెప్తూనే ఉన్నాను, కానీ మరి ఎవరు చూస్తున్నారా లేదా, రాసుకుంటున్నారా లేదా? ఈ టాప్ లాసర్స్లో బాగా మీరు మైండ్ పెడితే ఆటోమేటిక్గా దేంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలి, ఏ షేర్లు కొనుక్కోవచ్చు అనేది మీకు. ఇకపోతే సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్ ఈరోజు దీన్ని అప్పర్ సీల్ వేశారండి. అయినా ఈ షేర్ ఇంకా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఏంటంటే రెవెన్యూ బాగా పెరిగిందండి, 1480కి పెరిగింది. లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ క్వార్టర్ 1428. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ 115 ఉండేది లాస్ట్ క్వార్టర్లో, ఇప్పుడు 162కి పెరిగిందండి. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ 74.5 ఉండేదండి లాస్ట్ క్వార్టర్లో, ఇప్పుడు 121.1. కాబట్టి ఇది రేపు కూడా అప్పర్ సీల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.